హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి జీకేలో భాగంగా కరెన్సీ పార్ట్ 3ని నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి పార్ట్, రెండవ పార్ట్ ఆల్రెడీ మనం చేశాము. చాలా ఈజీగా మనం చేయడం జరిగింది కొన్ని గుడిగుర్తుల ద్వారా. అయితే ఈరోజు వచ్చేసి మనం కరెన్సీ పార్ట్ 3ని మనం చేస్తున్నాం. ఈ వీడియోను మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే గమనించాలి. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలా చాలా జీకే పార్ట్లు ఉన్నాయి. అయితే ఈ యొక్క సాగర్ లెన్సీ వీడియోస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పుస్తకాల్లో ఉంటాయి. పుస్తకాల్లో ఉన్న వాటిని మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్న అంశం మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇక్కడ ఫ్రాంక్ కరెన్సీ గల దేశాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా పౌండ్ కరెన్సీ గల దేశాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా వేరువేరుగా రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ఫ్రాంక్ దేశ కరెన్సీని మనం సింపుల్గా ఎలా నేర్చుకుందాం అంటే ఇక్కడ ఒకసారి ఫ్రాంక్ కరెన్సీ దేశాలు ఒకసారి చదువుదాం. ఐవరీ కోస్ట్, స్విట్జర్లాండ్, అప్పర్ వోల్టా, సెంట్రల్ రిపబ్లిక్ ఆఫ్రికన్ అనొచ్చు, సెంట్రల్ రిపబ్లిక్ అనొచ్చు, నెక్స్ట్ రువాండా, నెక్స్ట్ గినియా, సెనగల్, బెనిన్, గాబాను, చాడ్, కామరూన్, జైరే. అయితే ఇక దేశాలకి మనకు తెలిసిన పదాలు ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఐవార్ అంటే ఐవారు అంటే సారును ఐవార్ అంటారు కదా. నెక్స్ట్ స్విట్జర్లాండే. అప్పర్ వోల్ట్ అంటే అప్పులు తీర్చుకోవడం. నెక్స్ట్ సెంటర్ అంటే మధ్యలో కూర్చోబెట్టుకొని. రువాండా అంటే వరాండా, అంటే మన ఇంటి ముందు వరాండా ఉంటుంది కదా, వరాండా. నెక్స్ట్ గినియాలో గిన్నె ఉంది. శనగలు అంటే శనగలు, తినే శనగలు. నెక్స్ట్ బెన్నె అనే గబా, బెన్నె అంటే బెన్నె చెయ్యి అంటాం కదా ఏదైనా పని. నెక్స్ట్ గబా అంటే ఆ పదం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ గబానా అంటే గబగబా అంటాం కదా, ఆ రెండు పదాలు కూడా అవే వస్తాయి. నెక్స్ట్ చాడ్ అనగా చేదు. నెక్స్ట్ కామరూన్ అనగా కామన్గా, జైరే అంటే జై. అంటే ఇక్కడ మనకు ఈ దేశాలు అందులోంచి మనకు తెలిసిన పదాలు ఏమన్నా ఉన్నాయా అని గమనించుకొని వాటికి ఒక కోడ్ మనం పెట్టడం జరిగింది. ఇక్కడ గమనించాలి, ఫ్రాంక్ ఒక ఐవారు చాలా ఫ్రాంక్గా చెప్తున్నాడు. మామూలుగా ఇది కరెన్సీ ఓకేనా. ఒక ఐవారు ఫ్రాంక్గా చెప్తున్నాడు, నేను స్విట్జర్లాండ్ బ్యాంక్కి వెళ్ళాను. మామూలుగా బ్యాంక్ అనేది మెయిన్ బ్యాంక్, అందరూ డబ్బు దాచుకునేది స్విట్జర్లాండ్ బ్యాంక్ కదా, స్విస్ బ్యాంక్ కదా. ఒక ఐవారు తన ఫ్రాంక్గా చెప్తున్నాడు, నేను స్విట్జర్లాండ్కి వెళ్ళాను, అక్కడ బ్యాంకులో అప్పు తెచ్చి ఇక్కడ చాలా పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నాను. ఓకే, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు సెంటర్లో కూర్చోబెట్టాను. ఎక్కడ వరండాలో సెంటర్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ గిన్నెలు ఇచ్చాను. ఆకలితో ఉన్న వాళ్ళందరికీ గిన్నెలు ఇస్తాను. గిన్నెల్లో ఏం వేశానంటే శనగలు వేశాను. వాళ్ళకు తినడానికి శనగలు వేశాను. వాళ్ళ ఆకలితో బెనెబెన గబగబా తిన్నారు. అయితే అన్ని తిన్న తర్వాత అక్కడక్కడ కొన్ని చేదు శనగలు ఉన్నాయి. ఇంకా అందరూ ఆకలి తిన్న తర్వాత వాళ్ళందరూ కామన్గా ఏం చేస్తారండి, ఐవార్కి జై కొడతారు. ఎంత సింపుల్ గమనించిన, ఇక్కడ చాలా చాలా సింపుల్గా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక ఐవార్ ఎక్కడికి వెళ్ళాడండి, స్విస్ బ్యాంక్ వెళ్ళాడు. వెళ్ళి ఏం తెచ్చాడు, అప్పు తెచ్చాడు. అప్పర్ వోల్టా అప్పు తెచ్చి తన ప్రజలకు అందరినీ సెంటర్కి పిలిచారు. ఆ సెంటర్లోని వరండాలో కూర్చోబెట్టి వాళ్ళకు గిన్నె ఇచ్చి ఆ గిన్నెలో శనగలు వేస్తే వాళ్ళు ఆకలితో బెనెబెన గబగబా శనగలు తిన్నారు. అక్కడ కొన్ని శనగలు చేదుగా ఉంటాయి కదండి. ఓకే, కొన్ని శనగలు చేదుగా ఉన్నాయి. ఇంకా కామన్గా ఆకలి తిరిగిన తర్వాత ఐవారికి కామరూన్ అందరూ ఏం చేశారు, జై కొట్టారు. ఓకే, ఈ విధంగా మనం ఫ్రాంక్ కరెన్సీ గల దేశాలు గుర్తుపెట్టుకోవచ్చు. నార్మల్గానే ఇలాంటి చదవచ్చు. అయితే ఈ యొక్క ఎన్ని దేశాలను మనం గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మిస్ కావచ్చు. అయితే ఒక చిన్న కథ ద్వారా, లింక్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చైనా. గమనించండి, చైనా అనేది 2 అక్షరాలు, దాని యొక్క కరెన్సీ 3 అక్షరాలు, యువాన్. చైనా యువాన్. అదే విధంగా చూస్తే జపాన్ అనేది 3 అక్షరాలు, జపాన్, దానికి ఎన్ అనే కరెన్సీ 2 అక్షరాలు. ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు అండి. చైనా 2 అక్షరాలు, 2 అక్షరాల దేశానికి 3 అక్షరాల కరెన్సీ వస్తుంది. అదే 3 అక్షరాల దేశానికి 2 అక్షరాల కరెన్సీ వస్తుంది. ఇక్కడ ఉత్తర కొరియాకు 1, దక్షిణ కొరియాకు 1. దీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ 2 ఒకటే కదండి. ఒకప్పుడు మళ్ళీ విడిపోయారనుకోండి, ఉత్తర కొరియా అసలు మామూలు కొరియా అని పిలిచేవాళ్ళు, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా 2 ఒకటే కదా, 1 అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పౌండ్ కరెన్సీ దేశాలు. మామూలుగా పౌండ్ అంటే కనుగొండం కదా, కనుగొండం. అయితే ఇక్కడ ఏదో కనుగొనడానికి, ఓకేనా, అంటే పౌండ్ అంటే కనుగొనడానికి బనానా తింటూ ఇంగ్లాండ్ వెళ్ళారంట. బనానా తింటూ ఇంగ్లాండ్ వెళ్తే అక్కడ ఏం చూశారంట,
ఏం ఏం నేను చూశాను చూడా అన్న. ఏం చూశారంట? సిరిని చూశారంట. అంటే వాళ్ళు సిరిని ఫౌండ్ చేశారు, సిరిని కనుగొన్నారు. ఇంకా చివరిది వచ్చేసి మీరు దానికి అటాచ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి, సైప్రస్. ఓకేనా? మీరు గమనించాలి. పౌండ్ అనగా కనుగొనడం. ఏం కనుగొన్నారంటే బనానా తింటూ ఇంగ్లాండ్ వెళ్ళారు. బనానా తింటూ ఇంగ్లాండ్ వెళ్ళారు. సూడాన్ ఏం చూశారు? ఏం చూశారంటే సిరిని చూశారు. అప్పుడు నేను కనుగొన్నాను, నేను ఐఎమ్ ఫౌండ్. ఓకేనా? నేను కనుగొన్నాను, నేను పౌండ్ చేశాను అని చెప్పారు. ఇంకా చివరిది సైప్రస్, దాన్ని కూడా అటాచ్ చేసుకోండి. అయితే ఇవన్నీ కూడా పౌండ్ కరెన్సీ గల దేశాలు. ఇంకా నెక్స్ట్ సపరేట్గా వస్తే గమనించండి. ఇక్కడ థాయిలాండ్ అండి. థాయిలాండ్ వచ్చి బాత్. థాయిలాండ్లో బాతు అనగా బాతులు, రెండోది వచ్చేసి బాత్ అనగా స్నానము. ఓకేనా? థాయిలాండ్లో బాత్ చేయాలంటే చాలా కరెన్సీ ఖర్చు పెట్టాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇథియోపియా. ఇథియోపియా అనగానే మనకు గుర్తొచ్చేది కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం. అసలు ఎవరికి తెలియదండి, అసలు కాఫీ అంటే నాకు తెలియదు. అయితే కాఫీని ప్రపంచానికే పరిచయం చేసిన దేశం ఇథియోపియా. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాఫీని ఎక్కువగా పండించే దేశం బ్రెజిల్. ఓకేనా? ఇథియోపియాలో కాఫీ కన్నా బీరే రేట్ ఎక్కువ ఉంటాయండి. ఓకేనా? బీరే రేట్ ఎక్కువ, బీరే ఎక్కువ అని పెట్టుకోవచ్చు, తక్కువ అని పెట్టుకోవచ్చు. కాఫీ ఏమో ఎక్కువైందంట అక్కడ కనుగొన్నారు, కానీ బీరే తక్కువైందంట గుర్తుపెట్టుకో. ఇథియోపియా బీర్. నెక్స్ట్ వచ్చేసి అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్ వచ్చేసి మానట్. ఓకేనా? ఈ రెండుకి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? అజారు జాన్కి బాయి చెప్పడం మానడు, తుర్కోళ్ళకు బాయి చెప్పడం మానడానికి గుర్తుపెట్టుకోవచ్చు. తుర్కోళ్ళు మానరు, అజార్కు జాన్కు బాయి చెప్పడం, అజార్ వచ్చేసి జాన్కు బాయి చెప్పడం మానరు. ఆ విధంగా రెండు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా. నెక్స్ట్ ఆర్మేనియా. హార్మోనియం అంటే మనం వాయించేది హార్మోనియం, వన్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ హార్మోనియం. మామూలుగా ఎక్కడన్నా ఫంక్షన్లో జరిగేటప్పుడు వాళ్ళు సెల్లో మ్యూజిక్ పెడతారు. ఏదో ఇక్కడ వాంచుతానట్టు, హార్మోనియం వాంచుతానన్నట్టు డబ్బులు తీసుకుంటారు, కరెన్సీ డబ్బులు తీసుకుంటారు, కానీ డ్రామా చేస్తా అంటారు. నేను చాలా వాటిలో గమనించాను. ఇక్కడ అక్కడ వాళ్ళు వాయించరు, కానీ హార్మోనియం వాయించినట్టు డ్రామా చేస్తా అంటారు. కరెన్సీ తీసుకోవడం ఏమో డబ్బులు తీసుకుంటారు. నెక్స్ట్ మంగోలియా అక్కడ గమనించాలి. టుగ్రీకు మామూలుగా గుండు చేయించుకుంటాం కదా. మామూలుగా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గుండు చేయించుకుంటాం కదా, గుండు చేయించుకుంటాం. కరెన్సీ ఇస్తే ఒకసారి గీకుతారంట, నున్నగా వస్తుంది. ఒకవేళ డబ్బులు అదే కరెన్సీ ఇవ్వకపోతే వాళ్ళ కోపంతో రెండు సార్లు గీకుతారంట. వాళ్ళు 2 సార్లు గీకుతారంట. అంతేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లావోస్, లవ్ అమౌంట్. డబ్బులు ఉంటేనే కీపు కూడా లవ్ చేస్తుంది, డబ్బులు లేకపోతే కీపు కూడా లవ్ చేయదు. అలా గుర్తుపెట్టుకోవచ్చు కరెన్సీ. నెక్స్ట్ బంగ్లాదేశ్. దీని రాజధాని ఢాకా మామూలుగా, దాని కరెన్సీ టాకా రెండు. నెక్స్ట్ భూటాను, ఇది కూడా వెరైటీగా ఉంది, మీరే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మలేసియా. మామూలుగా మలేసియా రాజధాని కౌలా లంపూర్. మామూలుగా ఇంతకుముందు రాజధాని నేర్పించేటప్పుడు మలేసుపూర్ అని చెప్పాం, కానీ పూర్ అయినా కూడా అతను రింగ్ కొనుక్కున్నాడంట గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టర్కీ అంటే ట్రక్. ఈ ట్రక్ వాళ్ళకు అమౌంట్ ఇవ్వలేదంట, డబ్బులు ఇవ్వలేదంట, జీతాలు ఇవ్వలేదంట, డబ్బులు ట్రక్ వాళ్ళకి. ట్రక్ ఉంటారు కదా, లారీ ఓనర్స్ ఉంటారు కదా, ట్రక్ వాళ్ళు ఏం చేస్తున్నారు? తిప్పించి చదివితే ర్యాలీ చేస్తున్నారు. ఎందుకు? అమౌంట్ ఇవ్వలేదని ట్రక్ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. నెక్స్ట్ హైతే. అమౌంట్ ఎక్కువగా ఉంటే వాళ్ళను ఎక్కువగా హై లెవెల్, డబ్బులు ఉన్న వాళ్ళు హై లెవెల్లో ఉంటారు, వారికే గౌరవం దొరుకుతుంది. కరెన్సీ గురించి అటాచ్ చేస్తున్నాను అన్నింటికి నేను ఇక్కడ. నెక్స్ట్ వెనెజులా, బొలీవర్. వెన్నెలా అమౌంట్ ఉన్నా, కరెన్సీ లేకపోయినా మంచి బిలీవర్ అంట, మంచి నమ్మకస్తురాలు అని బిలీవర్. ఓకేనా? వెన్నెలా బిలీవర్. ఎందుకు? కరెన్సీ ఉన్నా, కరెన్సీ లేకపోయినా. ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఫ్రాంక్గా చెప్తున్నా, ఒక ఐవారు స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ బ్యాంకులో డబ్బులు తెచ్చి ఓకేనా, అప్పుగా తెచ్చాడు. అక్కడ తన ప్రజలందరికీ సెంటర్లో కూర్చోపెట్టి, ఆకలితో ఉన్న వాళ్ళని సెంటర్లోని వరండాలో కూర్చోపెట్టి గిన్నెలు ఇచ్చి, ఆ గిన్నెలో శనగలేసి వాళ్ళు వేస్తే వాళ్ళు ఆకలితో బెనబెన గబగబా తిని కొన్ని శనగలు చేదుగా ఉన్నాయంట. కామన్గా ఏం చెప్తారు? వారికి కామన్గా చేయగొడతారు, ఎందుకంటే ఆకలి తీర్చినవాడు కాబట్టి. నెక్స్ట్ చైనా 2 అక్షరాలు 3 అక్షరాల కరెన్సీ. జపాన్ 3 అక్షరాలు 2 అక్షరాల కరెన్సీ. ఈ కొరియా 2 కూడా ఒకటే కదా, 1. నెక్స్ట్ పౌండ్. ఏం కనుగొన్నారు? బనానా తింటూ ఇంగ్లాండ్ వెళ్తే వాళ్ళు ఏం చూశారంటే సిరిని పౌండ్ చేశారంట. నెక్స్ట్ సైప్రస్, దానికి అటాచ్ చేసుకోవాలి. ఇంకా థాయిలాండ్ డబ్బులు ఉంటేనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారంట, బాత్కే స్నానానికి ఎక్కువ ఖర్చు పెడతారంట. ఇథియోపియా కాఫీ. మామూలుగా అయితే కాఫీ ఏమి ఎక్కువ అంట, బీరే తక్కువ అంట అక్కడ.
నెక్స్ట్ అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్ మానట్టు. ఆర్మేనియా వాళ్ళు కరెన్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా డ్రామా చేస్తారంట, ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నాం అన్నట్టుగా. నెక్స్ట్ మంగోలియా వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తే ఒకసారి, లేకపోతే టు గ్రీక్ 2 సార్లు గీక్కుతారంట. నెక్స్ట్ లవ్ ఎలా ఉంటుంది, డబ్బులు ఇస్తే కీప్కైనా లవ్ ఉంటుంది, లేకపోతే డబ్బులు ఉండదు. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఢాకా టాకా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, రాజధాని ఇది కరెన్సీ. భూటాన్ గుల్ట్రమ్ము. మలేషియా రింగ్ కొనుక్కున్నాడు, మళ్ళీ కరెన్సీతో రింగ్ కొనుక్కున్నాడు. ఈ టర్కీ వాళ్ళు ట్రక్ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. ఎందుకండి కరెన్సీ డబ్బులు ఇవ్వలేదని. నెక్స్ట్ ఎక్కువ కరెన్సీ ఉంటే, డబ్బులు ఉంటే హైలో ఉంటాం, అప్పుడు గౌరవం తగ్గుతుంది. వెనెలా కరెన్సీ ఉన్నా డబ్బులు లేకపోయినా వాళ్ళకు మంచి బిలీవర్. దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి మళ్ళీ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికి 3 పార్ట్లు చెప్పాను, దాదాపు ఎక్కువ మన కరెన్సీ నేర్పించడం జరిగింది. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా అనేకం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఈ యొక్క సాగలేని వీడియోస్ మీరు కొత్తగా చూసినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఇలాంటి వీడియోస్ రోజుకు 2 అందుతాయి, నెలకు 60 దాకా అందుతాయని ఆశిస్తూ మీరు తీసుకోవాల్సింది కోరుచున్నాను.